రఘురామకృష్ణ పరిస్థితి అయితే చాలా దారుణంగా అయిపోయింది. ఎందుకంటే టీడీపీలో జాయిన్ అయ్యారు ఆయన అయితే. కానీ ఎంపీ సీట్ ఆశించారు. ఎంపీ సీట్ అయితే ఆల్మోస్ట్ ఇంక రానట్టే. అది కనీసం ముందన్నా జాయిన్ అయ్యి ఉంటే టీడీపీ ఎక్కడో చోట అలాట్ చేసి ఉండేది. లేకుంటే జనసేనలో జాయిన్ అయినా సరే ఎక్కడో చోట అలాట్ చేసి ఉండేది. కానీ ఆయన జాయిన్ కాకుండా నాకు నరసాపురం ఎవరికి వస్తే కూటమిలో వాళ్ళ దాంట్లో జాయిన్ అయ్యి నేను సీట్ తీసుకుంటానని అయితే చాలా అహంకారపూరితంగా అయితే ప్రవర్తించాడు. దాని మూలంగా అయితే అది బీజేపీకి రావడం, బీజేపీ శ్రీనివాసవర్మకి ఇవ్వడం, ఆ తర్వాత కూడా శ్రీనివాసవర్మకి ఇచ్చినప్పటికీ నాకు చేంజ్ చేస్తారని కొన్ని రోజులు ప్రెస్ మీట్లు పెట్టడం అవన్నీ జరిగిన తర్వాత అయితే ఇప్పుడైతే మళ్ళీ మాట మార్చి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, ఎంపీగా పోటీ చేస్తాను డిసైడ్ చేసుకుని నేను చెప్తాను. అలానే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, వాళ్ళు ఏది ఇస్తారో చూస్తాను, మీరు ఎంపీగా పంపిస్తారో ఎమ్మెల్యేగా పంపిస్తారో చూస్తానని అయితే చెప్తున్నారు. ఎందుకంటే టీడీపీ కూడా ఆల్మోస్ట్ అన్ని సీట్లు అయితే సీట్లు అయితే ప్రకటించేసింది. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఎక్కడ ఖాళీ లేవు. జనసేన తరపున కానీ లేకుంటే బీజేపీ తరపున అన్ని సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయి. ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా 175 సీట్లు అయితే అయిపోయినాయి. 25 ఎంపీ సీట్లు కూడా అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచైనా తీయాలంటే ఒక మనిషిని డ్రాప్ చేసి ఇంకొక మనిషికి ఈ రఘురామకృష్ణరాజుకి ఇవ్వాల్సి ఉంటుంది, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రస్తుతానికైతే ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. నాకు తెలిసి ఎమ్మెల్యే సీట్ కూడా కష్టమే. నాకు తెలిసి గెలిచిన తర్వాత నామినేట్ పోస్ట్ ఏమైనా ఇస్తారేమో, ఎమ్మెల్సీ లాంటి పోస్ట్ ఏమన్నా, రాజ్యసభ లాంటి పోస్ట్ ఏమన్నా నామినేట్ పోస్ట్ ఏమైనా ఇస్తారేమో తెలియదు. కానీ రాజ్యసభ అయితే ఇంకా 2 years వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 2026లోనే రాజ్యసభ మళ్ళీ ఎలక్షన్లు అయితే రావచ్చు. కాకపోతే ఎమ్మెల్సీ అంటారా, ఎమ్మెల్సీ మరి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎమ్మెల్సీగా ఆయన తీసుకుంటారో లేదో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే చాలా ఉత్కంఠగా ఉంది. ఏదైతే చంద్రబాబు నమ్ముకొని ఇన్ని రోజులు పనిచేశారో వైఎస్ జగన్ని వ్యతిరేకించుకుంటూ వైఎస్ జగన్ తరపున గెలిచి వైసీపీ తరపున ఎంపీగా గెలిచి నరసాపురం నుంచి ఆ తర్వాత రెబల్గా మారి ఆయన విమర్శించుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డిని. అయితే ఇప్పుడు ఫైనల్గా అయితే ఆయన సీటు దక్కలేదు. ఆయన చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే ఏ పార్టీలో జాయిన్ అవ్వకపోవడమే. ఎందుకంటే టీడీపీలో అన్నా జాయిన్ అయ్యాల్సింది, లేకుంటే బీజేపీలో అన్నా లేకుంటే జనసేన అన్నా జాయిన్ అయి ఉంటే ఖచ్చితంగా సీట్ అలాట్ చేసి ఉండేవాళ్ళు. ఆయన అడిగిన ఈ నరసాపురమే వచ్చి ఉండేదేమో. ఎందుకంటే ఒకవేళ టీడీపీ జాయిన్ అయి ఉంటే టీడీపీ నరసాపురం సీట్ అట్టి పెట్టుకుని ఉండేదేమో, రఘురామకృష్ణకి ఇవ్వాలని. అలానే జనసేన కూడా అడిగి ఉండేది నరసాపురం సీటు, ఎందుకంటే ఒకవేళ జనసేనలో జాయిన్ అయి ఉంటే. కానీ అలాంటిది ఏం లేకుండా లాస్ట్ వరకు ఏ పార్టీకి అయితే నరసాపురం టికెట్ వస్తుందో ఆ పార్టీలో నేను జాయిన్ అయ్యి ఆ సీట్ నాకే ఇస్తారని చెప్పడం అనేది అహంకారపూరితం అనిపించింది. ముందు నొయ్యి వెనక గొయ్యి పరిస్థితి అయితే ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఎటు కాకుండా పోయాడు అనుకోవచ్చు. ఎందుకంటే అటు ఎంపీ సీటు పోయింది. ఎందుకంటే స్టార్టింగ్లోనే కనీసం ఒక నెల క్రితమైనా జాయిన్ అయి ఉంటే కనీసం ఎంపీ సీట్ ఎక్కడున్న చోట తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఎక్కడో చోట ఖచ్చితంగా టీడీపీ అలాట్ చేసి ఉండేది. కానీ నరసాపురమే కావాలని పట్టుబడి కూర్చున్నాడు కాబట్టి టీడీపీ కూడా తగిన న్యాయం చేసింది. అలానే చంద్రబాబు నాయుడు కూడా చాలా టాక్టిక్గా అయితే బంధించేశారనమాట. ఇప్పుడు వైసీపీకి ఎట్లా పోలేడు కాబట్టి 100%, బీజేపీ మటుకు ఆల్రెడీ ఆ సీట్ ఇచ్చింది కాబట్టి బీజేపీ మార్పు చేసిందంటే ఆల్రెడీ సీఎం రమేష్ లాంటి వాళ్ళకి, పురంధరేశ్వరి లాంటి వాళ్ళకి, అలానే మన సుజనా చౌదరి లాంటి వాళ్ళకి, చాలామంది బయట వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం చూసాం. ఆ గీత లాంటి వాళ్ళకి, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం చూసాం. కాంగ్రెస్ వచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వడం చూసాం. స్వతహాగా ఇచ్చింది శ్రీనివాసవర్మకి ఇంకో సీటు అంతే తప్ప మిగతా కూడా బీజేపీ అవుటర్స్కే ఇచ్చారు. కాబట్టి ఈ సీటు మార్చారంటే చాలా గొడవ అయిపోద్ది. బీజేపీ బయట వాళ్ళని చూసుకుంటుంది తప్ప సొంత పార్టీ వాళ్ళని చూసుకున్నది విమర్శ అయితే వస్తుంది. అందుకనైతే వాళ్ళైతే మార్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఫైనల్గా అయితే రఘురామకృష్ణరాజుకి దిక్కుదోచిన పరిస్థితిలో టీడీపీలో జాయిన్ అయ్యి సైలెంట్గా అయితే ఉంటున్నాడు. ప్రస్తుతం నిన్న జాయిన్ అయిన తర్వాత ఏదో ఒకటి వాగేవాడు, కానీ అలాంటిదేమో వాగకుండా సైలెంట్గా అయితే వెళ్ళిపోయాడు. చూద్దాం మరి ఇంకా ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటాడు. మరి ఆ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఏమన్నా మాట తూలి మళ్ళీ మాట మార్చుకొని నాకు సీట్ ఇస్తారని అడుగుతాడేమో చూద్దాం. ఖచ్చితంగా లాస్ట్ మినిట్ వరకు అయితే నాకు సీట్ వస్తుందని చెబుతాడు. చూద్దాం మరి ఒకవేళ ఆయన టాక్టిక్స్ ఏమైనా ప్రయత్నం చేసుకొని ఏమైనా సీట్ సంపాదిస్తాడేమో.